స్త్రీ అంటే ప్రేమను అందించడంలో ఓ అమ్మ, అందంలో ఒక దేవత, తెలివితేటల్లో ఓ మంత్రి, ఆదరించడంలో ఓ బంధువు, ద్వేషించడం మొదలుపెడితే నిప్పు, విజయానికి ఒక పర్వతం, స్నేహంలో ఒక నమ్మకం, దండించడంలో ఒక ఉపాధ్యాయురాలు. ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ఓ పొడుపు కథ స్త్రీ అంటే. ఆడపిల్ల అంటే భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి, తల్లిగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, కోడలిగా అత్తమామలను అర్థం చేసుకోవాలి, కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ఎన్నో విధాలుగా అందరినీ అర్థం చేసుకునే ఆడపిల్లకు కూడా ఒక మనసు ఉంటుంది, కానీ తనను మాత్రం ఎవరూ అర్థం చేసుకోరు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో, గతం చేసిన గాయాలను మర్చిపో, నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో.